జయ లక్ష్మీనారాయణ. లక్ష్మీనారాయణ సేవా సమితి సభ్యులందరికీ స్వాగతం, సుస్వాగతం. కృష్ణ పరమాత్ముడు అష్టమి రోజునే 8వ సంతానముగా దేవకీదేవికి జన్మించడం. అసలు అష్టమి అంటే మనం ఏ పని మొదలు పెట్టాం. అష్టమి తిథి రోజున ఏ పని చేసినా ఆ పనిలో అష్టకష్టాల పాలవడమే కాకుండా ఆ పని పూర్తి అవ్వకుండా మనకి ఒక బ్యాడ్ ఎక్స్పీరియన్స్ని ఇస్తుంది. అందుకని ఆ రోజుని మనం ఎప్పుడూ చూస్ చేసుకున్నాం. ఎందుకు ఆయన అష్టమి తిథినే చూస్ చేసుకున్నాడు? ఒకటి, ఆయన రావాలనుకుంటే భగవానుడు భూమి మీదకి రావాలనుకున్నప్పుడు, దేవికి జన్మించాలనుకున్నప్పుడు ఆయన పూర్వమే నిర్ణయించుకుని ఉంటాడు. అలాంటప్పుడు 8 మంది పుట్టాలి, 8వ వాడిగా ఆయన రావాలి అని అనుకోవాల్సిన అవసరం లేదు. మొదటి 6 మంది పుట్టి చనిపోయారు. 7వ వాడైన బలరాముడు రోహిణీదేవి గర్భంలో యోగమాయ చేత ప్రవేశించబడి ఆయన జీవించి ఉన్నాడు. 8వ వాడుగా శ్రీకృష్ణ పరమాత్ముడు పుట్టాడు. ఇదందరికీ తెలిసిన స్టోరీయే. అయితే 8వ వాడుగానే ఎందుకు అనేది మనందరికీ ఉండే అనుమానం అంటే, నాకెక్కడో ఇది చదివాను ఒక సత్కథా కాలక్షేపంలో ఈ పాయింట్ని నేను చదవడం జరిగింది. నాకు చదివినప్పుడు చాలా బాగా అనిపించింది వాళ్ళ ఎక్స్ప్లెనేషన్. అది అందరికీ తెలిస్తే బాగుంటుందని కూడా అనిపించింది. అయితే దేవకీదేవి అనేక కష్టాలని అనుభవించి అనేక పుత్రుల్ని కని అందరినీ కంసుడికి చంపేయడానికి అవకాశంగా ఇచ్చింది అని అందరికీ అనిపిస్తూ ఉంటుంది. కానీ అసలు భగవానుడు మన జీవితంలోకి రావడానికి పూర్వము అనేక కష్టాలు మన జీవితంలో మొదలుగా మనకి ఇంట్రడ్యూస్ అవుతాయి. అందుకనే భగవంతుడు బాగా పరీక్షించి వస్తాడు. ఆయన పరీక్షల్ని మనం నెట్టుకుని రావడము లేకపోతే దాంట్లో నిలబడడం చాలా కష్టమయ్యా అని అనిపిస్తూ ఉంటుంది అందరికీ. అలా అయితే కనుక మరి భగవంతుడు ఎప్పటికీ రాడే? అసురమాయతోటి ఈ భూమి అంతా నిండిపోయి ఉంటుంది. అలాంటప్పుడు మనమంతా అసురుల చేతిలో బందీగా ఉండి ఆ అసురుల చేతిలోనే నశించిపోతాం కదా. అప్పుడు మనకి ఎక్కడా కూడా యోగమాయ తప్ప ఇంకేమైనా ఉంటుందా? మోక్షం అనేది ఉంటుందా? భగవానుడిని ప్రీతి చేసుకోవాలనే ఆలోచన వస్తుందా? రానే రాదు. అందుకని భగవానుడు వచ్చే ముందు ఇలాంటి కష్టాలు ఉంటాయట అనేది మనకు అనిపిస్తూ ఉంటుంది. అయితే ఎప్పుడైతే రోహిణీదేవి గర్భంలో ఈ బలరాముడు ప్రవేశించాడో ఆ తర్వాతి వాడైన శ్రీకృష్ణ పరమాత్ముడు బతికాడు అనేది మనకి తెలిసిందే. మనకి తెలుసుకోవాల్సింది అష్టమి తిథి గురించి, అష్టమ సంతానం గురించి మనం తెలుసుకోవాలి. అయితే మొదటి 6 ఎవరు అని అంటే కనుక కాలనేమి అనే అసురుడి యొక్క సంతానం. వీరికి బ్రహ్మ యొక్క వరం ఉంది. వీరు ఎట్టి పరిస్థితుల్లో కంసుడి చేతిలో కర్మని చాలించాలి అని. ఈ కర్మని చాలిస్తే గనక ఈ కర్మ చక్రము నుంచి అంటే ఈ సంసార చక్రం నుంచి వీరు విరువడి మోక్షము అనే పదానికి వెళ్ళగలుగుతారు. అందుకని వీళ్ళు పుట్టడంతోనే చావుని వరంగా పొందిన వాళ్ళు. అందుకని ఈ 6 దేవకీదేవి తన గర్భంలో ధరించి వారిని పుట్టించి, అలాగే వారు అంటే భగవంతుడు ఏదైనా ఒక వరాన్ని ఇస్తే ఏదో ఒక విధంగా ఆ వరం తీరుతుంది అని తెలియజేయడానికి అన్నమాట. ఈ 6 ఏంటయ్యా? మనలో ఉండే హరిషడ్ వర్గాలు. మనలో అనేక అసురులు ఉంటారు. ఈ అసురులు పేర్లు ఏంటి మనకి? కామము, క్రోధము, లోభము, అలాగే దంభాచారము, మోహము, మదము, మాత్సర్యము, ఇలాంటివన్నీ ఈ 6 గుణాలు మనలో ఉంటాయి. ఈ 6 గుణాలు ఎప్పుడైతే మన నుంచి విడిపడతాయో అంటే సంహరించబడతాయో, మనం వాటిని వదిలేస్తామో అప్పుడే బలరామకృష్ణుల యొక్క దర్శన భాగ్యం మనకి లభిస్తుంది అని తెలుస్తోంది మనకి. అది అష్టమ సంతానం యొక్క లక్షణం. అయితే అష్టమి తిథే ఎందుకు అని అనిపిస్తుంది. అష్టమి తిథి ఒక మ్యాజిక్ తిథి. మ్యాజిక్ అంటే ఏంటి? మాయతో కూడిన తిథి. ఈ మాయతో కూడిన తిథి ఏంటి అని అంటే కనుక ఇది పరివర్తనకి నాంది కూడా. ఎలా పరివర్తనకి నాంది? చంద్రుడికి మనకి 16 కళల కింద మనం చెప్పుకుంటే అమావాస్య నుంచి పౌర్ణమికి, పౌర్ణమి నుంచి అమావాస్యకి మధ్య తిథి అష్టమి తిథి అవుతుంది. ఒకచోట చంద్రుడు పూర్ణ కళల్ని సంతరించుకుంటే ఇంకో అష్టమికి క్షీణ కళల్ని సంతరించుకుంటాడు. అంటే 2 చోట్ల తిథి అష్టమి అయినా కూడా అక్కడ మనకి వచ్చే మార్పు పూర్ణమైన కళలు అలాగే క్షీణమైన కళలు. అందుకని పరివర్తనకి, మన జీవితంలో వచ్చే పరివర్తనకి అష్టమి తిథి అనేది నాంది అవుతుంది. అందుకని
పరమాత్ముడు అష్టమి తిథిని అలాగే దుర్గాదేవి అష్టమి తిథిని చూస్ చేసుకున్నట్టుగా మనకు తెలుస్తుంది. ఇక్కడ మనము అనేక మాయల చోతటితోటి పీడింపబడడం వల్ల మనం ఈ భూమి మీద నివసించడానికి కావలసిన స్థితిగతులు ఎప్పుడూ కూడా ఈ మాయతోటే సంసారం బంధంలో చిక్కుకునేలాగానే ఉంటాయి. ఎందుకు అంటే కలిపురుషుడు మనల్ని ఎప్పుడూ భగవానుడి వైపు నడవకుండా చూసుకుంటాడు, ధర్మం పెరగకుండా చూసుకుంటాడు, అధర్మం పెరిగేలాగా చూసుకుంటాడు, మనలో మోహం పెరిగేలాగా చూసుకుంటాడు. మనందరికీ ఒక విధమైన అహంభావం ఉంటుంది, అదే క్రోధం. అలాగే మన గురించి మనం డాబు దర్పంగా చెప్పుకుంటూ ఉంటాం, అదే దంబాచారం. ఇలా అన్నిటి మీద మనకి తెలియకుండానే అసలు అశాశ్వతమైన లోకంలో శాశ్వతమైన స్థానాన్ని సంపాదించాలని పాకులాడతాం. ఎందరో రాజులు వచ్చారు, ఈ భూమిని ఏలారు, ప్రతి ఒక్కరూ కూడా ఈ భూమి నాదే అన్నారు. కానీ ఆ రాజులు ఈ భూమి నుంచి వెళ్ళిపోయారు, కానీ భూమి అలాగే మిగిలి ఉంది. నాది అన్న వారందరూ ఇక్కడ ఎవ్వరు నామరూపాలు లేకుండా పోయారు. అయితే ఎవరు మిగిలారు, ఎవరి పేర్లు మిగిలాయి అంటే ఎవరైతే ఆ భగవానుణ్ణి ప్రీతి చేసుకున్నారో, ఎవరైతే ఆ భగవానుణ్ణి పొందడానికి ప్రయత్నం చేశారో, ఎవరి కోసమైతే భగవానుడు వచ్చాడో. ప్రహ్లాదుడి కోసం భగవానుడు వచ్చాడు. అసురుడైనా ప్రహ్లాదుడి గురించి ఇవాళ మనం చెప్పుకుంటూ ఉంటాం. ఎందుకు? భగవానుడు సాక్షాత్కారం లభించింది కాబట్టి. అలాగే కృష్ణ పరమాత్మ అర్జునుడి యొక్క సాంగత్యం, అర్జునుడి గురించి ఇవాళ మనం చెప్పుకుంటూ ఉంటాం. ఎందుకు? శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడు కలిసి భూమి మీద ఉన్న దుష్ట సంహారాన్ని చేసి ధర్మ సంస్థాపన చేశారు కాబట్టి. అలాగే సుధాముని గురించి చెప్పుకుంటాం, ఆయన సాంగత్యంలో ఆయన తరించాడు కాబట్టి. అసలు సిద్ధించదు అనే లోకాన్ని ఆయన గెలుచుకున్నాడు కాబట్టి. అంటే మన పేరు శాశ్వతంగా నిలవాలి అంటే భగవానుణ్ణి పొందాలి. ఇది ఈ అష్టమి తిథి రోజున మాత్రమే ఆ మ్యాజిక్ జరుగుతుందిట, ఆ పరివర్తన మనలో రావాలట. అందుకని ఆయన అర్ధరాత్రి సమయంలో పుట్టాడు. అర్ధరాత్రి సమయంలో నిశాచరులు తిరిగే సమయంలో పుట్టాడు. ఆయన సంహారం చేయడానికి వచ్చింది కూడా నిషీధి కాలాన్ని, అధర్మాన్ని, అలాగే అజ్ఞానాన్ని, చీకటిని పారద్రోలానికి వచ్చాడు కాబట్టి ఆ సమయంలో పుట్టాడు అని చెప్పి మనకి పురాణాలు చెప్తున్నాయి. మళ్ళీ ఇంకో కొత్త విషయంతో కలుద్దాం. జయ లక్ష్మీనారాయణ.